ఈ వీడియోలో మనం హల్లులతో వచ్చేటువంటి ఒక్కొక్క పదాన్ని చదవడం రాయడం నేర్చుకుందాం. మొదటిది కా. కా కమల్. కా మా ల్ కమల్ హిందీలో ఎలా రాస్తాం? కా మా ల్ కమల్. కమల్ అంటే కమలము. కా మా ల ము కమలము. కమల్ కమలము. ఖ ఖ ఉత్తు ఖ. ఖర్ ఖర్ ఖ రాకి పొల్లిస్తే ఖర్. ఖర్ని హిందీలో ఎలా రాస్తాం? ఖ ర్ ఖర్. ఖర్ అంటే గాడిద. గా డి ద గాడిద. ఖర్ గాడిద. గా గా గగరా గగరా. గ గ్ గగ్ రా గగరా. గగరాని హిందీలో ఎలా రాస్తాం? గా గా రా గగరా. రెండవ అక్షరాన్ని పొల్లుతో పలకాలి. గగ్రా గగరా. గగరా అంటే బిందె. బిం దే బిందె. గగరా బిందె. ఘ ఒత్తు ఘ. ఘర్ ఘర్ ఒత్తు ఘ. ఘ రాకి పొల్లు ఘర్. ఘర్ అంటే ఇల్లు. ఘర్ని హిందీలో ఎలా రాస్తాం? ఘా రా రెండు కలిపి ఘర్ అని చదవాలి. ఘర్. ఘర్ అంటే ఇల్లు. ఈ లు లూకి లావత్తు ఇల్లు. ఘర్ ఇల్లు. ఇన్యా అంకుర్ అంకుర్ ఆ ఇన్యా రాయాలన్నమాట. దీనికి ఉకారం ఇవ్వాలి, కావత్తు ఇవ్వాలి. అంక్ అవుతుంది ర్. అంకుర్. దీన్ని హిందీలో ఎలా రాయాలి? ఆ రాసి ఇన్యా రాసి కింద కావత్తిచ్చి దీనికి ఉకారం ఇవ్వాలి. అంక్ అయిందన్నమాట. ఇక్కడికి రా రాస్తే అంకుర్. అంకుర్ అంటే మొలక. మో లా క మొలక. అంకుర్ మొలక. చా చటాయి చటాయి. చా టా చటా ఈ చటాయి. చటాయిని హిందీలో రాస్తాం? చా టా ఈ చటాయి. చటాయి అంటే చాప. చా ప చాప. చటాయి చాప. ఛా ఛా ఇలా రాయొచ్చు, లేదా చాని ఇలా కూడా రాయొచ్చు. ఛత్రి ఛా ఛత్రి. ఛత్రిని హిందీలో ఇలా రాస్తాం? ఛ త్ర త్రీ ఛత్రి. ఛత్రి అంటే గొడుగు. గో డు గు గొడుగు. ఛత్రి గొడుగు. జా జపని. జపని అంటే జపమాల. జపని. జప్ నీ జపని. జ ప నా నీ జపని.
జపమాల జప మా లా జపమాల జపని జపమాల ఝ ఒత్తు ఝ అనమాట ఇది జాని కొంచెం ఒత్తు పలకాలి ఝ ఝరోకా ఝ రో ఖా జరోఖా ఝరోకాని హిందీలో ఝ రో ఖా ఒత్తు ఖా ఝరోకా ఝరోకా అంటే కిటికీ కీ టీ కీ కిటికీ ఝరోకా కిటికీ ఇణి ఇణి కంజరి కంజరి ఖా ఎంజ్ ఎలా రాయాలంటే దీన్ని ఇణి రాసి దీనికి జావత్ ఇవ్వాలి రీ కంజరి హిందీలో ఖా ఎణ్ జ కంజ రీ కంజరి కంజరీ వాయిద్యం అనమాట ఇది కంజరీ వాద్యము దీన్ని మనం కంజర అని కూడా అంటాం ఖం జ రీ కంజరీ వాద్యము వాయిద్యము లేదంటే వాద్య దాకే యావత్తు ము కంజరీ వాద్యము ఖంజరి టా టక్సాల్ టక్సాల్ టా కాకి పొల్లు టక్ సా ఎల్ లాకి పొల్లు టక్సాల్ హిందీలో టా క్ టక్ సా సా లా చదివేటప్పుడు టక్సాల్ టక్సాల్ అంటే టంకసాల టం క టంక సాల సా లా టంకసాల టక్సాల్ టంకసాల ఠా ఒత్తు ఠా కొంచెం ఒత్తి పలకాలి దీన్ని టాని ఠా ఠటరీ ఠా టా రీ ఠటరీ ఠటరీ హిందీలో ఠా ఒత్తు ఠా టా టట రీ టటరీ అస్థిపంజరము అస్థిపంజరం అస్థి అసి దీనికి ఒత్తు తావత్తిస్తే అస్థి పంజరము పం జ ర ము అస్థిపంజరము టటరీ అస్థిపంజరము డ డమరు డమరు డ మా రూ డమరు హిందీలో డ మ డమ రూ డమరు డమరు అంటే డమరుకము డ మ రు క ము డమరుకము డమరు డమరుకము ఢ ఒత్తు ఢ ఢకని ఢకని ఢ ఢక్ నీ ఢకని మూత సీసా మూతను చూసారు పైన బొమ్మలో ఢకని అంటే మూత అని అర్థం ఢకనీని హిందీలో ఎలా రాస్తాం ఢ క ఢక నీ ఢకని అంటే మూత మూ త మూత ఢకని మూత ఎణ ఎణ
గణపతి గ ణ ప తి గణపతి. హిందీలో గణపతిని గ ణ గణ ప తి గణపతి. వినాయకుడు గణపతి అంటే వి నా య కు డు డాకి కొమ్ము వినాయకుడు. గణపతి వినాయకుడు. తా తా తక్లీ తా క్ కాకపొల్లు తక్ లీ తక్లీ. తక్లీని హిందీలో ఎలా రాస్తాం? తా కా లీ తక్లీ. తక్లీ అంటే కదురు కా దు రు కదురు తక్లీ కదురు. థా థా ఒత్తు థా థాలీ థా ఒత్తు థా దీర్ఘం థా లీ తాలీ. థాలీని హిందీలో ఎలా రాస్తాం? థా లీ థాలీ. థాలీ అంటే పళ్ళెము పా ళ్ళే లావత్తు పళ్ళె ము పళ్ళెము థాలీ పళ్ళెము. ద దవా ద వా దవా. దవాని హిందీలో ఎలా రాస్తాం? ద వా వా దవా. మందు టానిక్ అనమాట. మందు మం దు మందు దవా మందు. ధా ధా ధడ్ ధా ఒత్తు ధా ఎడ్ డాక్ పొల్లు ధడ్ ధడ్. హిందీలో ఎలా రాస్తాం? ధా డ్ డా ధడ్. ధడ్ అంటే మొండెము మం డే ము మొండెము ధడ్ మొండెము. నా నా నయన్ నా యా అన్ నాకి పొల్లు నయన్. నయన్ని హిందీలో ఎలా రాస్తాం? నా యా అన్ నయన్. నయన్ అంటే కన్ను కా ను నావ తీస్తే కన్ను నయన్ కన్ను. పా పతంగ్ పతంగ్ పా తా తం గాకు పొల్లు పతంగ్. పతంగ్ని హిందీలో పా తం గా పతంగ్. చదివేటప్పుడు పతంగా అనకూడదు మనం. పతంగ్. పతంగ్ అంటే గాలిపటం గా లి పటము పా టా ము గాలిపటము పతంగ్ గాలిపటము. ఫా ఒత్తు ఫా ఫల్ ఫా లాకి పొల్లు ఫల్. ఫల్ని హిందీలో ఎలా రాస్తాం? ఫా లా ఫల్. ఫల్ అంటే పండు పం డు పండు ఫల్ పండు. బా బకరీ బా క రీ బకరీ. బకరీని హిందీలో ఎలా రాస్తాం? బా కా రా రీ బకరీ. బకరీ అంటే మేక మే
కా మేక, బకరీ మేక, భా ఒత్తు భా, భట్ భట్ భా, టాకి పుల్లు భట్, భట్ హిందీలో ఎలా రాస్తాం? భా టా రెండు కలిపి భట్ అని చదువుతాం. భట్ అంటే భటుడు, భా టు డు భటుడు, భట్ భటుడు, మా మకడా మకడా, మా కాకి పుల్లు మక్, డా దీర్ఘం మకడా. మకడాని హిందీలో మా కా డా మకడా. మకడా అంటే సాలీడు, సా లీ డు సాలీడు, మకడా సాలీడు. యా యమజ్, యా మా అజ్ జాకి పొల్లు యమజ్. యమజ్ని హిందీలో యా మా జా యమజ్. యమజ్ అంటే కవల పిల్లలు, కా వా లా కవల, పి లా లావుతు పిల్లలు, యమజ్ కవల పిల్లలు. రా రజక్, రా జా కాకి పొల్లు రజక్. రజక్ని హిందీలో రా జా కా రజక్ అని రాస్తాం. రజక్ అంటే చాకలి, చా కా లీ రజక్ చాకలి. లా లట్టు, లా టా ఇది ఊకరం లేదా కొమ్ము దీర్ఘిస్తే టూ అయింది, దీని టావత్తు లట్టు. లట్టుని హిందీలో లా రాసి టా రాసి దీనికి టావత్తిచ్చి ఊకారం ఇవ్వాలి, లట్టు అవుతుంది. లట్టు అంటే బొంగరం, బొమ్ గా బొంగ, రా మూ బొంగరము, లట్టు బొంగరము. వా వట్ వట్ వా టాకి పొల్లు వట్. వట్ని హిందీలో వారాసి టారాయడమే వట్. వట్ అంటే మర్రి చెట్టు, మా బండీరా అనమాట ఇది. దీనికి బండీరా అవుతిస్తే మర్రా అవుద్ది, దీనికి ఎకారం ఇస్తే లేకపోతే గుడిస్తే మర్రి అవుతుంది. చెట్టు చే టు టావత్తు మర్రి చెట్టు, లేదా బండీరాకు బదులుగా రీ కూడా రాసేయచ్చు, మర్రి చెట్టు. వట్ మర్రి చెట్టు. సా సరీపా, సా రీ పా ఒత్తు పా దీర్ఘం సరీపా. సరీఫా అంటే సరీఫాని హిందీలో ఎలా రాస్తాం? సా రీ ఫా పా సరీఫా. సరీఫా అంటే సీతాఫలము, సీ తా సీత, ఫా లా ము సీతాఫలము. సరీఫా సీతాఫలము. షా షా షడ్పద్ షడ్పద్ షా టారాసి పావుత్తు షడ్పా దాకి పుల్లు షడ్పద్. షడ్పద్ షడ్పద్ని హిందీలో రాస్తామంటే షా టా షట్ పా దా షట్పద్. షట్పద్ అంటే తుమ్మెద, తు మే తుమే
మావతిస్తే తుమ్మె దా తుమ్మెద. షట్పద్ తుమ్మెద. సా సా సడక్ సా డా కాకి పొల్లు సడక్. సడక్ని హిందీలో ఎలా రాస్తాం? సా డా కా సడక్. సడక్ అంటే రోడ్డు. రో డా డాకు కరిమిస్తే డు, దీనికి డావతిస్తే రోడ్డు. సడక్ రోడ్డు. హా హా హరిన్ హా రి ఎణ్ ణాకి పొల్లు హరిన్. హరిణ్ణి హిందీలో హా రి ఇలా రాస్తే రీ, ముందుకు రాస్తే రీ, ఎణ్ అణా అనమాట. హరిణ్. హరిణ్ అంటే లేడీ. లే డి లేడీ. హరిణ్ లేడీ. క్ష క్ష క్షపణక్ క్షపణక్ క్ష. ప క్షప అణ కాకి పొల్లు క్షపణక్. క్షపణక్ హిందీలో ఎలా రాస్తాం? క్ష ప ణ క క్షపణక్. క్షపణక్ అంటే బౌద్ధ భిక్షువు. బౌ ద దాకి దావత్తు ఒత్తు ధావత్తు బౌద్ధ. భిక్షువు భీ క్షు భిక్షు వు. క్షపణక్ బౌద్ధ భిక్షువు. త్ర త్రిభుజ్ త్రి భూ జ్ జాకి పొల్లు త్రిభుజ్. త్రిభుజ్ని హిందీలో ఎలా రాస్తాం? త్రా ఇకారం త్రి భా బాకు ఉకారం త్రిభు జా త్రిభుజ్. త్రిభుజ్ అంటే ముక్కోణము, త్రిభుజము అంటాం కదా అది. ముక్కోణము లేదా త్రిభుజము అని కూడా రాయొచ్చు. సరే, ఇక్కడ ముక్కోణం ఇచ్చారు కదా. ము కో ముకో ముక్కో కావతిస్తే ణ ము ముక్కోణము లేదా త్రిభుజము అని కూడా రాయొచ్చు. త్రిభుజ్ ముక్కోణము లేదా త్రిభుజము. జ్ఞ జ్ఞ యజ్ఞ యా జాకపొల్లు యజ్ ఇని రాస్తే కింద యజ్ఞ అవుతుందన్నమాట. యజ్ఞ హిందీలో ఎలా రాస్తాం? యా జ్ఞ యజ్ఞ. యజ్ఞ అంటే యజ్ఞము. యా జ కింద ఇని రాస్తే యజ్ఞ అవుతుంది. ము యజ్ఞము. యజ్ఞ యజ్ఞము. ఈ వీడియోలో మనం హల్లులతో వచ్చేటువంటి ఒక్కొక్క పదాన్ని మనం చదవడం రాయడం నేర్చుకున్నాం. మీరు మరికొన్ని పదాల్ని చదవడం రాయడం ప్రయత్నం చేయండి.